హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం యమ్మీగా ఉండే స్నాక్ ఆర్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మినపగారెల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నేనైతే ఇలా 1 గ్లాసు పొట్టు మినపప్పుని తీసుకున్నాను. దీనిని 6 to 8 hours నానపెట్టేసుకోవాలి, లేదా ఓవర్ నైట్ నానపెట్టుకుంటే కూడా గారెలు చాలా బాగుంటాయి. మినపప్పు చాలా హెల్దీ అయిన ఇంగ్రీడియంట్. దాన్ని మనం ఇలా ఇంకా పొట్టు పప్పుతోటి యూస్ చేసామంటే హెల్త్ బెనిఫిట్స్ ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలా నానిన తర్వాత వాష్ చేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందాం. వీటిని మనం గారెలుగానే కాకుండా పునుగలుగా కూడా మనం వేసేసుకోవచ్చు. ఇలా మనం వాటర్ లేకుండా కొంచెం టైట్గానే మనం మిక్సీలో పిండిని పట్టుకోవాలి. చూడండి, ఇలా మనకు 90% మనకు పేస్ట్ అయ్యేలాగా మనం పేస్ట్ చేసుకోవాలి. మరీ సాఫ్ట్గా కాకుండా మరీ కోర్స్గా కాకుండా మనం ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, నేనైతే తగినంత కొంచెం 1/2 స్పూన్ పెప్పర్, ఒక గ్రీన్ చిల్లీ, కొద్దిగా 1 ఇంచ్ అంత అల్లంని తీసుకొని కచ్చాపచ్చాగా ఇలా రోట్లో దంచుకున్నాను. ఇలా మీకు నచ్చితే వేసుకోండి, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. కానీ దీనివల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది గారెలకి. ఇలా కట్ చేసుకున్న 1 లేదా 2 ఉల్లిపాయలు అకార్డింగ్ టు యువర్ టేస్ట్, కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకుని వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైం గారెలను ట్రై చేసేవాళ్ళు కొంచెం బేకింగ్ సోడాని వేసుకుంటే కూడా గట్టిగా పోకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే పప్పును కొంచెం ఎక్కువసేపు నానబెట్టాను కాబట్టి బేకింగ్ సోడాని స్కిప్ చేసేసాను. అప్పటికప్పుడు చేసుకోవాలంటే ఒక 1 pinch యాడ్ చేసుకున్నామంటే కరకరలాడుతూ చాలా యమ్మీగా టేస్టీగా బాగుంటాయి. ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మనం గారెలని ఇలా అరిటాకు మీద కానీ ఒక క్లాత్ మీద కానీ మనం కావాల్సినంత సైజులో మనం తట్టేసుకొని ఇలా వేసేసుకోవడమే. 2 వైపులా మనం కాల్చేసి తీసుకున్నామంటే యమ్మీగా గారెలు మనకు రెడీ అయిపోతాయి. అప్పుడప్పుడు ఇలా ఫ్రైడ్ ఫుడ్స్ తినడం కూడా హెల్దీనే అండి. మరీ కంప్లీట్గా డైట్లు చేసేసి ఆయిల్ ఫుడ్ లేకుండా ఉండాల్సిన అవసరం కూడా లేదు. అప్పుడప్పుడు ఇలాంటి ఫుడ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. రైనీ సీజన్లో కానీ బ్రేక్ఫాస్ట్ టైంకి చాలా బాగుంటుంది ఇది. పిల్లలైతే పల్లీ చట్నీతో కానీ లేదా చికెన్తో చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.